హాయ్ ఫ్రెండ్స్! మనందరికైతే ఒక పెద్ద బ్యాడ్ న్యూస్. ఎందుకంటే క్రికెట్ కింగ్ కోహ్లీ అయిన విరాట్ కోహ్లీ అయితే టెస్ట్‌లకు రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. కోహ్లీ టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లలో తన కెరియర్ ఎలా ఉందంటే 123 మ్యాచ్‌లలో 210 ఇన్నింగ్స్ ఆడి 9230 రన్స్ కొట్టి 46.85 స్ట్రైక్ రేట్‌తో యావరేజ్‌గా అయితే ఉండడం జరిగింది. టెస్ట్ రన్స్‌లలో 9230 రన్స్‌కు 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు అయితే చేసి, అంతేకాకుండా 7 డబుల్ సెంచరీలు కూడా తన కెరియర్‌లో అయితే ఉండడం జరిగింది. అంతేకాకుండా హైయెస్ట్ స్కోరర్‌గా 254 స్కోర్ అయితే తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. కోహ్లీ కెరియర్ పరంగా అయితే చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టంగా ఉండేది. ఈ చాలా మ్యాచ్‌లలో ఓడిపోయే మ్యాచ్‌లలో చాలామంది ఔట్‌స్టాండింగ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌లు అవుట్ అవుతున్నా గానీ, కోహ్లీ మాత్రం ఒక గోడలా ఉండి చాలా మ్యాచ్‌లనైతే గెలిపించడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే ఇంగ్లాండ్ సిరీస్‌లో గానీ, ఆస్ట్రేలియా సిరీస్‌లో గానీ చాలా సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్న సిరీస్‌లు ప్రతి సంవత్సరం ఆస్ట్రేలియా గానీ, ఇంగ్లాండ్ గానీ సిరీస్ ఆడిన అన్నీ ఓడిపోతూ వస్తున్న మ్యాచ్‌లలో కూడా కింగ్ కోహ్లీ ఒక గోడలా నిలబడి సిరీస్ భారత్ అయితే గెలుపొందడంలో ముఖ్య పాత్ర అయితే పోషించడం అయితే జరిగింది. ఈ మధ్య కాలంలోనే రోహిత్ శర్మ కూడా టెస్టులకు రిటైర్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. కోహ్లీ కూడా రిటైర్మెంట్ ఇస్తారని అయితే చాలా వార్తలు వచ్చినాయి గానీ, ఇప్పుడే ఇవ్వడు. ఫిట్‌నెస్ పరంగా కూడా ఎక్సలెంట్ 100% ఫిట్‌గా ఉన్నాడని అయితే అందరూ అనుకున్నారు. కానీ అనుకోకుండా సోషల్ మీడియాలో సడెన్‌గా పోస్ట్ పెట్టి అయితే అందరినైతే ఆశ్చర్యపరిచిండు. బీసీసీఐ కూడా రిటైర్మెంట్ ఇప్పుడే వద్దు. నెక్స్ట్ ఇంగ్లాండ్ సిరీస్ ఉంది. ఇంగ్లాండ్ సిరీస్‌లో అంతా కొత్త వాళ్ళే ఉండడం జరుగుతుంది. ఒక సీనియర్ ప్లేయర్ అయినా ఉండి చాలా మ్యాచ్‌లు అయితే గెలిపించి మనకు సిరీస్ తీసుకొచ్చిండు కాబట్టి మళ్ళీ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవాలని పెద్ద పెద్ద క్రికెటర్స్ తోడు అయితే రికమెండేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కానీ కోహ్లీ మాత్రం తాను రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. రిటైర్మెంట్ పరంగా అయితే 14 ఏళ్ల కెరియర్‌ను సంతృప్తినిచ్చిందని కోహ్లీ అయితే సోషల్ మీడియా వేదికగా అయితే చెప్పడం జరిగింది. చాలా సిరీస్‌లు అంటే ఓడిపోయే సిరీస్‌లు, గొప్ప గొప్ప సిరీస్‌లనైతే మనకి 14 సంవత్సరాలలో మనకు సిరీస్‌లనైతే అందియడం అయితే జరిగింది. 14 సంవత్సరాల కెరియర్‌లో ఫస్ట్ టైం టెస్ట్ మ్యాచ్ అయితే వెస్టిండీస్ మీద 2011 సంవత్సరంలో అయితే ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత లాస్ట్ మ్యాచ్ ఇటీవలనే 2025 సంవత్సరంలో ఆస్ట్రేలియా తోటి సిడ్నీలో అయితే లాస్ట్ మ్యాచ్ అయితే ఆడడం అయితే జరిగింది. కోహ్లీ గానీ, రోహిత్ శర్మ గానీ టీ20లకు గానీ, టెస్ట్ క్రికెట్‌లకు గానీ అయితే గుడ్ బై అని చెప్పడం జరిగింది. ఇంకొక సంతోష విషయం ఏంటంటే వన్‌డే కెరియర్‌లో అయితే కొనసాగుతూ ఉంటాడు. అంతేకాకుండా ఐపీఎల్ మ్యాచ్‌లలో కూడా కొనసాగుతూ ఉంటాడు కాబట్టి మనం విరాట్ కోహ్లీని అయితే క్రికెట్‌లో ఇంకా చూడవచ్చు. ఇటీవలనే రోహిత్ శర్మ, కోహ్లీ మీద వచ్చిన కొన్ని రూమర్స్ వల్ల కొన్ని ఇంటర్వ్యూలలో నేను రిటైర్మెంట్ అయితే మళ్ళీ క్రికెట్‌లో కనిపించను అని అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ మనకు క్రికెట్‌లో చాలా అనుభవజ్ఞుడు కాబట్టి మనకు ఏదో రకంగా అయితే క్రికెట్ ఇండియా టీమ్‌కైతే సహాయం చేస్తూ ఉండాలని మనం విరాట్ కోహ్లీని అయితే కోరుకుందాం. ఏది ఏమైనా విరాట్ కోహ్లీని రిటైర్మెంట్ ఇవ్వడం అయితే చాలామందికైతే ఇది ఒక అన్‌సాటిస్ఫైడ్‌గానైతే ఉండడం జరిగింది. చాలా ఫిట్‌నెస్ తోటి ఉండే ఒక ప్లేయర్ ఇలా సడెన్‌గా రిటైర్మెంట్ అవ్వడం కొద్దిగా చాలామందికి బాధనైతే కలుగుతుంది. ఫ్యూచర్‌లో కూడా తన హెల్త్ పరంగా గానీ, బిజినెస్ పరంగా గానీ, ఏది ఏమైనా గానీ హ్యాపీగా ఉండాలనైతే ఫ్యూచర్‌లో కోరుకుంటాం. అంతేకాకుండా టీమిండియాకు ఫ్యూచర్ ప్లేయర్స్, స్టార్ ప్లేయర్స్ వచ్చే వాళ్ళకి కూడా చాలా ఒక టెక్నిక్స్ గానీ, ప్రతి ఇండియా టీమ్ గెలవడానికి సహాయపడాలనైతే మనం విరాట్ కోహ్లీని కోరుకుందాం. ఏది ఏమైనా విరాట్ కోహ్లీ ఈ 14 సంవత్సరాల కెరియర్‌లో చాలా సిరీస్‌లు ఓడిపోయే మ్యాచ్‌లు గానీ, ఓడిపోయే సిరీస్‌లను గానీ గెలిచి ఈ కప్పులైతే ఇండియాకైతే అందించడం జరిగింది. అంతేకాకుండా టీ20 వరల్డ్ కప్‌లు గానీ, టెస్ట్ కప్స్ గానీ ఏదైనా గానీ ఈ కింగ్ కోహ్లీ కెరియర్‌లో అయితే ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్‌తో పాటు షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇలాంటి క్రికెట్‌కి సంబంధించిన, స్పోర్ట్స్‌కి సంబంధించిన చాలా విషయాలైతే మీ ముందు తీసుకొస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.